జర నెత్తిలో కర్రలు వేసుకొని గోల్ కూడా వీలు చెప్తాడు అది కాదు అన్నకే నేను చెప్తా కెమెరా దగ్గర అసలు మ్యారేజ్ ఎవరిని ఉద్దేశించి తప్పు చేయడానికి మాత్రం ఏ వీడియోలు మేము చెయ్యము. ఇంట్లో కూడా అందరూ మమ్మీ డాడీ చెల్లెలు అక్కలు అందరు లైఫ్ లో ఉంటారు. రీసెంట్ కూడా మమ్మీకి జర హెల్త్ బాగాలేదు అనిపించకుండా ఒక రియల్ హీరో మన లైఫ్ లో అంటే మన డాడీ. చెప్తున్నా తల్లిదండ్రులు లేని బాధ లేనోళ్ళకి తెలుస్తుంది బై. సో వెల్కమ్ బ్యాక్. వీడియో వచ్చేసి ఏంటంటే ఇంటర్వ్యూ ఏంటంటే తెలిసి ఐఎన్టీఆర్ అరే ఏమనుకుంటున్నావు సరే మన వాళ్ళు డిస్టర్బెన్స్ తెలుసుగా మీకు తెలిసిన విషయమే. సో మన ఇప్పుడు అయితే మన ఒక బెస్ట్ పర్సన్ ఒక ఎట్లాంటి పర్సన్ అంటే ఇక చెప్పుకోలేము. ఆ పర్సన్ అయితే నన్ను వాళ్ళిద్దరు వచ్చారంటే నాకు ఖచ్చితంగా తింటారు, నీకు తెలిసిన విషయమే కదా. అరే ఈడ కూడా చేయిస్తాడు బాల్తో పెద్ద మనుషులు అయితే ఇక లేట్ చేసి వాళ్ళు కొట్టేస్తారు. పెద్ద మనుషులు ఇద్దరిని అయితే పిలుస్తున్నా తెలుసుగా, బబ్బుబాయ్ హర్ష అయితే పిలుస్తున్నా. సో వాళ్ళకైతే నన్ను ప్రతి వీడియోలో వాళ్ళు ఇద్దరు ఒకటైతే నన్ను ర్యాప్ చేస్తారు తెలుసు కదా. సో వాళ్ళు పిలిచి వాళ్ళకి కొన్ని విషయాలు అడుగుదాం, వాళ్ళేం చేస్తారు చూద్దాం. సో రైట్ వచ్చే బబ్బుబాయ్ సీదా చూసినప్పుడు రాకొచ్చింది చూడు ఇప్పటిదాకానే వాళ్ళతో కొట్టిండు. సరే హర్షబాయ్ వచ్చాయి బాయ్ చూసిన ఇద్దరు నమస్తే మీరు ఇద్దరు ఒక సైడ్ ఉంటారు అన్న తినేస్తారు అన్న. అదే ఇటు సైడ్ కొంటాలే పెంచాలనా సార్? వీడియో వచ్చేసి ఏంటంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఆన్సర్ చేయాలి. నువ్వే క్వశ్చన్స్ అడుగుతా? లేదన్నా మీరే అడుగుండి మధ్యలో మేము అడుగుతాం, మీ ఇష్టం ఉన్నట్లు అడగండి. ఫస్ట్ అడుగు. అరే ఎందుకు పెద్ద ఇంటర్వ్యూ చదువుతున్నాను, మన పెద్ద ఐఏఎస్ లకు ఇంటర్వ్యూ తీసుకున్నాయని మనకు తీసుకుంటాం. సరే చెప్పు, మీకేమైనా ఫోన్లు వస్తాయి ఇప్పుడు? మీరు సరే ఈ పర్సన్ బస్ టీమ్ లకు ఎట్లా వచ్చిందో కొంచెం స్టార్టింగ్ ఎట్లా అంటే నీకెందుకురా అని అంటున్నారు. అడిగినప్పుడు ఎప్పుడా బాయ్ చిన్న ఎట్లా అంటే ఇక అన్న మనకి ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తా ఉంటాడు. సో దీంట్లో కూడా ఒక చిన్న పుష్ ఇచ్చిండు, అట్లా వచ్చింది. అట్లా అంత షార్ట్ కట్ జుప్ అని వచ్చేసి షార్ట్ కట్ చెప్తాను. సరే బాబాయ్ నువ్వు అడుగు ఫస్ట్, పెద్దోడు కదా అడిగినారా బాయ్? అడిగిన సాటిస్ఫై కాలే. సరే అడుగు 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 అడుగు. సరే నీ లైఫ్ ఆమినేషన్ ఏంది? సరే లైఫ్ ఇంగ్లీష్ ముఖానికి సరే నీ లైఫ్ లో ఏమైదాం అనుకుంటావు? నీ కోరికలు ఏంది? నిజం చెప్పాలంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది. సూపర్ బిట్టు అనియా సూపర్ రా, థాంక్యూ అనియా, నువ్వు సూపర్ రా. పెద్ద బిజినెస్ పెట్టాలి, గేమ్ డిజైనర్ కావాలని ఉంది. గేమ్ తయారు ఇంకా అదొకటేనా లైఫ్ లో? లైఫ్ లో అంటే ఏం పెళ్లి చేసుకుని పిల్లలు కావాలి, ఇంకేం చేస్తా? పెళ్లి కళ వచ్చేసిందే బాలా, ఏం లేదు ఇంకేం చేయాలి? మమ్మీ డాడీని మంచిగా చూసుకోవాలా, ఇంట్లో మంచిగా చూసుకోవాలి, అన్నని బాధ పెట్టకుండా చూసుకోవాలి. ఇమ్రాన్ అన్నది జరిగే మధ్య టార్చర్ ఎక్కువ చేస్తున్నా బాయ్ని.
తెలియసుకోది. సరే నీకు వీడియోలలో కంటెంట్ అన్న చెప్తారా లేకపోతే నువ్వే సొంతంగా? యాక్చువల్లీ బయట ఏం తెలుసు అంటే అన్న చెప్తాడు అనుకోడానికి అది కాదు, అన్నకే నేను చెప్తా. ఇమ్రాన్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? అన్న అన్నాడు నేను వెళ్ళిపోతా. సరే నీకు అడుగుతాడు. తీసేసింది ముందు. సరే సరే మేము ఎందుకు అరే మరి అరే ఒక్క అరే నీకు రెండు అడిగినా కదా, అరే రెండు నీకు అడిగినా నువ్వు ఈడికి పర్సన్ బాయ్స్ టీమ్ లోకి వచ్చిన తర్వాత ఎంత మంది అమ్మాయిలు పరిచయం అయ్యారు, ఎంత మంది అమ్మాయిలు జీవితంలో ఏం లేవా పేరు మరి తెలుసుకో ధారాబాయి. సరే సరే అడగాలి. చెప్పు క్వశ్చన్ కంప్లీట్ చేయి. ఎంత మంది అమ్మాయిలు పరిచయం అయ్యారు, ఎంత మంది అమ్మాయిలతో చాట్ చేస్తూ? నేను ఎట్లా అంటే నేను కొంచెం ఫ్యామిలీని పెద్దగా చేసుకోవాలని చూస్తా. ఫ్యామిలీ అంటే ఇప్పుడు బాయ్స్ ఉన్నారు, బాయ్స్ ని ఎక్కువ లైక్ చేస్తా, గర్ల్స్ ఉన్నారు సేమ్ విధంగా లైక్ చేస్తా. నాకు జెండర్ ఫీలింగ్ లేదు. సరే ఒకసారి వాళ్ళతో మాట్లాడతా, వీళ్ళతో లైవ్ లో ఒకసారి చాటింగ్ ఓపెన్ చేయొచ్చా? చాటింగ్ ఎంతో మందితో మాట్లాడతాను. సరే బాయ్స్ తో ఎక్కువ మాట్లాడతావు, గర్ల్స్ తో ఎక్కువ మాట్లాడతావు? సమానంగా పెంచుతా. సమానంగా అట్లా చెప్తున్నావు కానీ ఒకసారి గర్ల్స్ కూడా మంచి వాళ్ళు, గర్ల్స్ తో మాట్లాడితే తప్పు కాదు, ఫ్రెండ్లీగా మాట్లాడతాము అంతే, అట్లా తీసుకోవాలి. కానీ మనం ఆలోచించే వేలో ఉంటది. నువ్వు పాజిటివ్ ఆలోచిస్తే నేను పాజిటివ్ గా అనిపిస్తాను. ఇప్పుడు నీకు నువ్వు చిన్న ఉన్నప్పుడు మంచిగా ఉండనా, ఇప్పుడు మంచిగా ఉంటున్నావు? ఉన్నది చెప్పాలా? ఉన్నట్లు చిన్నప్పుడు క్యూట్ ఉండే, ఇప్పుడు హ్యాండ్సమ్ ఉన్నా. హ్యాండ్సమా? ఒకసారి ఫేస్ ఒకసారి కెమెరా దగ్గర కెమెరా లేవచ్చారు ఫేస్ లేవు. అరే అన్ఎక్స్పెక్టెడ్ రా ఇది ఆన్సర్. ఏజ్ పింపుల్స్ వస్తున్నాయి, నేను ఏం చేయలేదు దాన్ని. కామన్ అది. బాయ్స్ దేవుని సృష్టించేది ఎందుకు? కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. మరి నీకు ఖుషి అంత ఫ్రెండ్ కదా, అంటే ఫ్రెండేనా ఖుషి? ఫ్రెండే. సరే మరి ఇప్పుడు కాదు నాకు ఇప్పుడు. సరే అంటే ముందు వాళ్ళంతా పరిచయం లేదు కాబట్టి ఖుషితో క్లోజ్ ఉన్నావు, ఇప్పుడు వీళ్ళందరూ పరిచయం అయినా ఖుషిని దూరం చేస్తున్నావు. నేను ఖుషిని ఎందుకు దూరం చేసిన? ఇప్పుడు ఖుషి కూడా నువ్వు అన్ని చూస్తున్నావు. ఒక మనిషి వచ్చిండు, ఒక థర్డ్ పర్సన్ వచ్చిండు, ఆడేం చేస్తుండు? ఈమె సతాయిస్తుండు, నన్ను కూడా సతాయిస్తుండు. ఈమె ఏం చేయాలా అని దూరం పెట్టాలా. ఈమె ఏం చేస్తుంది? నేను ఉన్నప్పుడు నాతో వీడియోలు చేస్తుంది, నేను లేనప్పుడు ఆతో చేస్తుంది. ఎందుకు చేస్తున్నావు అని అడిగితే వాళ్ళు మా నాన్న చేయమన్నాడు, వాళ్ళు చేయమన్నారు అని అంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్తే చేస్తుంది, మళ్ళీ ఆడు సతాయిస్తున్నా నాకు చెప్తుంది. ఇది ఒక త్రిబుల్ గేమ్ ఆడతారు, ఇట్లా ట్రియో గేమ్ లేదా ఇది? అంటే ఇప్పుడు అంటే ఫ్రెండ్స్ లెక్క చూసుకోవచ్చు కదా, తప్పేముంది? లాస్ట్ కి ఒక వీడియో చూడలే నేను, అప్పటి నుంచి వీడియో కూడా చేస్తాను. లాస్ట్ కి ఒక వీడియోలో ఏమన్నది, నేను ఏమన్నా చేసుకుంటా పోరా అన్నది. సరే చేసుకోరా. ఇప్పుడు మాట్లాడవు ఫ్రెండ్ అవసరమే లేదా? లేదు నేను మాట్లాడుతున్నా. ఈ ఇష్యూ మీద నేను చెప్పాలనుకుంటున్నా. నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఏ రోజు ఆమె తీసుకురానియదు, మాట్లాడినది. నేను ఆమెకు రెస్పెక్ట్ చేసి నేను కూడా గమ్మున్నాను. ఇంతగానం ఇంత ఫేమ్ ఉంది, ఇంత ఉంది కదా, సో నువ్వు ఇంకా ఎంత లెవెల్ వరకు వెళ్ళాలనుకుంటున్నావు యాక్టింగ్ ఫీల్డ్ లో? యాక్టింగ్ ఫీల్డ్ మనం యాక్టింగ్ ఫీల్డ్ లో పోము, యాక్టింగ్ ఫీల్డ్ లో మనం గెలవడుతుంది. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. పెద్ద మాటలు చూడండి. వద్దురా బాబు, యూట్యూబ్ కే లాస్ట్ అనుకుంటున్నావా? ఇంకా అంటే యూట్యూబ్ తోనే లాస్ట్ అనుకుంటున్నావు, ఇంకా మూవీస్ ఇట్లా ఇంకా చిన్న చిన్న ఇప్పుడు నార్మల్ గా నీకు ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి నీకు నా సినిమాలో ఒక చిన్న క్యామియోలో లేకపోతే ఒక రోల్ చేయాలని అన్నాడు, నువ్వు ఎట్లా తీసుకుంటావు? అది ఆఫర్ అర్థమైందా? మనం రోల్ వేయం, రోల్ మన వెనకాల పడతాం. అన్నుండు కాబట్టి ఎన్కేస్ దొబ్బుకొస్తుంది కాబట్టి నడిచిపోతుంది. ఒకవేళ నీ లైఫ్ లా ఇమ్రాన్ అనే వ్యక్తి లేడు అనుకో, లేడు అంటే అసలు నీకు పరిచయం కూడా కాదు. సో అప్పుడు నీ లైఫ్ ఎట్లుంటుండే అని ఊహించుకున్నావు? పరిచయం కానప్పుడు పరిచయం అయి ఉన్నాడు, పరిచయం అయింది. ఒకవేళ అంటున్నా సెకండ్ లైఫ్ అనుకో, ఇక అంటే ఇంటర్వ్యూ తీసుకోరు, ఇప్పుడు ఎందుకు తీసుకోరు? మరి నువ్వు కరెక్ట్ ఆన్సర్ లేదా? ఇప్పుడు చెప్పు. ఒకవేళ ఇమ్రాన్ అనే వ్యక్తి నీకు పరిచయం కాలే నీ లైఫ్ లో, అసలు లేడు, ఏజ్ లో నాకు తెలియదు, కాలేగా, అయితే నీది ఎట్లుంటుండే లైఫ్ అని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అంటే ఒకసారి మనకు అప్పుడప్పుడు జర నెత్తిలో కర్రలు వేసుకొని గోల్ కూడా వీలు జమ్మిలు అవి
అంటుండే. సో ఇమ్రాన్ అన్న ఒక మంచి రైట్ వేలో తీసుకెళ్ళినా. సో ఇమ్రాన్ అన్న మీద నీకు ఎట్లాంటి రెస్పెక్ట్? మాగానే కానీ అప్పుడు ఏంటంటే అన్న దగ్గరకు వచ్చాము తెలివి ఎక్కువైంది నాకు. తెలివి కానీ మాటలు కానీ అన్నీ ఎక్కువైనాయి. అన్నది పరిచయం లేకపోతే ఇక ఏమన్నా స్కూల్ టు ఇంటికి అంతే. ఏం గేమ్ ఆడుకోవాలి ఇంట్లో ఫోన్. అసనా నీ ఫ్యూచర్ ఏమంటారు లైక్ నీ మ్యారేజ్ ప్లాన్స్ ఏది అంటే అరేంజ్ మ్యారేజ్ లేదా లవ్ మ్యారేజ్? ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మ్యారేజ్ గిరేజ్ అంతా నాకు అంత హోప్స్ లేదు. ఫ్యూచర్ మీద అసలు హోప్స్ లేవు నాకు. ఎందుకంటే లైఫ్ ఎట్లా అంటే రేపు ఏమైతే చెప్పలేము మనం. అట్లాంటి జనరేషన్ అండ్ అట్లాంటి జిందగీలు ఉన్నాం మనం. అంటే నెక్స్ట్ సెకండ్ ఏమైతే తెలియదు. సో మ్యారేజ్ అని హోప్స్ పెట్టుకోవడం, ఆడదాకా పిల్లలు అవంతా అంత హోప్ లేదు నాకు. ప్రజెంట్ లైఫ్ బాగుండాలా, అందరం మంచిగా ఉండాలా అంతే. ఆడదాకా పోయిన తర్వాత ఏంటంటే అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా తెలియదు. అమ్మాయి మంచిది ఉండి మనల్ని మంచిగా చూసుకొని మన ఇంట్లో మంచి రెస్పెక్ట్ వాల్యూ ఇస్తే చాలు. సూపర్ బాయ్, సూపర్ చెప్పినావు. నీ లైఫ్ లో అసలు మ్యారేజ్ లేదు. ఇప్పటి వరకు నేను మ్యారేజ్ ఎందుకు ఎంట పడుతున్నాం అంటే కట్టప్ప మ్యారేజ్ లా ఇక మేము చేసే ఎంజాయ్మెంట్ ఎట్లుండాలంటే ఇక మేము అది ఖాళీ మొత్తం లేచిపోతుంది. ఇక ఉన్నోళ్ళు అందరు వస్తారు. ఎట్లా అంటే వరుడు సినిమాలు 5 రోజుల పెళ్లికి ఎంత ఎంజాయ్ చేస్తారు అట్లా మేము 15-20 రోజుల నుంచి ఎంజాయ్ స్టార్ట్ చేస్తాం. సో అట్లాంటి ఎంజాయ్మెంట్ ఉండాలి. చికెన్ వల్ల కాదు అది. అరే ఎక్కువ తింటావురా నువ్వు. ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా ఎక్కువ రెగ్యులర్ గా నేను ఇది నిజమైన క్వశ్చన్. మీ మమ్మీ గానీ మీ అక్క వాళ్ళు కానీ ఏమంటారు అంటే నువ్వు ఇంకా రాకముందు చిన్న ఉన్నప్పటి నుంచి బాత్రూమ్ లో పోతే నువ్వు గంటలు ఫోన్ పట్టుకుని పోతావు అంటే ఆ ఫోన్ లో ఏముంటది, ఆ గంటలు ఏమైతుంది నాకు తెలియాలి. మాకే కాదు గేమ్ బాత్రూమ్ లోనే ఆడాలా? నేను బాత్రూమ్ లో కూర్చొని ఆడతా. నాకు గేమ్ లైక్ ఫోన్ ఉంటే గంట ఫోన్లే గానీ 20-25 minutes. సరే ఒకటి ప్రొఫెషనల్ క్వశ్చన్ రా. ఒకటి ఇప్పుడు చదువుతున్నావు స్కూల్లో ఉన్నావు, ఈ స్టడీస్ ని ఏ లెవెల్ వరకు యూజ్ చేయాలనుకుంటున్నావు? ఈ స్టడీస్ నా అన్న స్టడీస్ అనేది దేనికైనా పనికి వస్తాను. ఇప్పుడు మనకి వీడియోస్ అయిపోగానే ఇప్పుడు సెకండ్ లైఫ్ 2 plans ఉండాలా. ప్లాన్ ఏ ప్లాన్ బి ఉండాలా. ఇక మనకి ప్లాన్ ఏ వచ్చేసి యూట్యూబ్ అండ్ ఇంకేదైనా బిజినెస్ పెట్టుకుందాం ప్లాన్ చేస్తున్నా. ప్లాన్ బి వచ్చేసి చదువుకుంటాను. ఇప్పుడు మనకు బయట దేశం పోవాలన్నా మనకి అదే. అంటే నీ ఫ్యూచర్ స్టడీస్ లా నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ఏం చదువుదాం అనుకుంటున్నావు? నీకు ఫ్యూచర్ హోప్స్? ప్రెసెంట్ 9th కదన్నా, ఎంబీఏ దాకా ప్లాన్ చేస్తున్నా. ఎంబీఏ ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఎంబీఏ అంటే ఇప్పుడు బిజినెస్ రిలేటెడ్ కదా. ఇంకేమన్నా నాకు కూడా మంచి బిజినెస్ పెట్టాలని ఉందన్న నాకు. రేపు రోజు బ్యాలెన్స్ చేసాయి 2 50-50 మంచి ప్లాన్స్ ఉండేడు. ఫోన్ లోనే గేమ్లు ఆడుకుంటున్నాం కానీ ఉన్నాయి. అది బిజినెస్ ఇంకా గేమ్ డిజైనర్ రెండింటి పైన నాకు దిమాగ్ పడ్డది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? హీరోనా? హీరో ఏం లేదురా భయ్, అంతే. నన్ను ఎట్లున్నారు అట్లా ఇష్టపడుతుందా. నేను హీరో కాదు, కమెడియన్ కాదు, జీరో కూడా కాదు. నన్ను ఎట్లా అంతే. ఇప్పుడు ప్రతి వాళ్ళు నిన్ను లైక్ చేసేటోళ్ళు లైక్ చేసేటోళ్ళు అంతా ఎవరు లైక్ చేయరు బాయ్. లైక్ అంటే ఎవరు ఇష్టపడతారా? గుర్తుపడతారా? యాక్టింగ్ చేయకన్నా. ఇప్పుడు ముగ్గురికి ఒక్కొక్క క్వశ్చన్ సపరేట్ ఒకటే క్వశ్చన్ సపరేట్ ఆన్సర్ ఉండాలా? రైటా? ఫస్ట్ ఫస్ట్ ఇట్లా వస్తాం, నేను అడుగుతా, నెక్స్ట్ ఇదే క్వశ్చన్ సేమ్ రుబ్బుతారు ఇట్లా. ఏమంటారు అంటే ఇప్పుడు మనం ఎన్నో వీడియోస్ చేస్తాం, దాంట్లో కొన్ని మనం పాజిటివ్ అవుతాం, కొన్ని సార్లు నెగిటివ్ అవుతాం కంటెంట్ కోసము. దాంట్లో ఎంతో మంది అయినా అందరం అవుతాం. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కూడా నెగిటివ్ అయినప్పుడు ఒకసారి ఒకలా మాట్లాడతారు, పాజిటివ్ లో ఒకసారి మాట్లాడతాం. సో నెగిటివ్ ఏవైతే కమెంట్స్ వస్తాయి, ఇప్పుడు నిన్న ఒక రోజు ఈ రోజు పాజిటివ్ గా కొట్టిన కమెంట్ రేపు నెగిటివ్ కొడతాడు మనోడు. సో నువ్వు అది ఎట్లా తీసుకుంటావు? ఆ కమెంట్ ఎట్లా తీసుకుంటావు? వాళ్ళని ఇప్పుడు నీకు వచ్చే నెగిటివ్ కమెంట్స్ నువ్వు ఎట్లా డిఫెండ్ చేస్తావు? ఎట్లా చేస్తామంటే ఇక బాధపడతాం అన్న, కొంచెం బాధపడి దాన్ని అర్థం చేసుకొని మెచ్చుకునేది వాళ్ళే, తిట్టేది కూడా వాళ్ళే. ఇక ఏమన్నా వాళ్ళ వల్ల మనం ఈ స్టేజ్లో ఉన్నాం. మనం నేను నిమ్రణ కానీ ఇక వాళ్ళ వల్ల మనం ఈ స్టేజ్లో ఉన్నాము. ఇక ఒకరోజు ఎట్లా అంటే సోషల్ మీడియా ఎట్లాంటిది అంటే కెమెరాలో ఏం కనిపిస్తుంది నమ్మేస్తారు. మనమేనా కాదు, ఇప్పుడు మీడియా కానీ ఏం చూపించినా నమ్మేస్తారు. కొన్ని కామెంట్లు వస్తాయి అన్న, ఇక చూసి బాధపడతాం. ఇంకా వాళ్ళని ఏం అనలేము.
సో నేనేం చెప్తున్నా అంటే సబ్స్క్రైబర్స్ మనకు దేవుని లాంటి వాళ్ళు. ఎందు గురించి అంటే మనం వాళ్ళ వల్ల మనం తింటున్నాం, వాళ్ళ వల్ల మనకి ఇంత పేరు వచ్చింది. సో నేనేం చెప్తా అంటే వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఎందు గురించి అంటే వీడియో చూసిన తర్వాత అది ఏది నెగిటివ్ ఏది పాజిటివ్ అని కొంతమంది తెలియదు, అందరు పెడతారు. వీడియో ప్రకారం ఆ వీడియోకి పెడతారు. అంటే నేను వాళ్ళని అందరినీ తప్పు పడతలేవు, కొంతమందినే చెప్తున్నా. అరే చెప్పని సీరియస్ తెలియాలి, సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి. సో అప్పుడు మీరు పెట్టినప్పుడు మేము కొంచెం బాధపడతాం. కాకపోతే వీళ్ళు మన ఫ్యామిలీ కదా రాబాయ్, మనం చేసిన వీడియో వాళ్ళు అట్లా ఊహించుకురు కాబట్టి, అంతేగాని మనం తప్పు కాదు వాళ్ళు తప్పు పెడతలేరు. సో వాళ్ళకు కొంచెం తెలీదు, నెక్స్ట్ వీడియోలో అర్థమైపోతుంది. అంతేగాని ఈడ మేము చేసే వీడియోలు మీకు ఎంటర్టైన్మెంట్ గురించి మాత్రమే, ఎవరినో కంటెంట్ అంతే. కంటెంట్ మేము ఏం చేసినా సరే భయ్, మేము ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, ఒకరి మీద ఒకటి ఏం లేదు. ఇక్కడ ఒక వీడియో చేస్తే అది ఒక కంటెంట్, మీకు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలి కదా. మీరు చూడాలి వీడియోలు అంటే మేము ఏదో చేయాలి కదా. మీకు రోజు ఒక కొత్త లాగానే చూపించాలి. ఈ రోజు చూపిస్తే ఎవరు చూడరు కాబట్టి రోజు కొత్త లాగానే చూపించాలి. కాబట్టి అందు గురించే మేము అట్లా చేస్తాం తప్ప ఒకరి మీద ఒకరు కోపాలు ఉండే, ఒకరి మీద ఒకరు చెప్పుకోరు, ఒకరి మీద ఒకరు చేయాలని కూడా అనుకో. జస్ట్ కంటెంట్ మాత్రమే. ప్లీజ్ నేను అందరికి సబ్స్క్రైబర్స్కి ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీడియో లెక్కనే చూడండి, చూసి లాస్ట్ ఎండ్ వరకు చూడండి. లాస్ట్ ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అప్పుడు మీరు కామెంట్ పెట్టాలనుకుంటే పెట్టండి. ఇంకో విషయం ఏంటంటే మీరు కొంచెం వీడియో స్టార్టింగ్ లో చూడంగానే కామెంట్లు పెడుతున్నారు, అది జల్దీ పెట్టినాం కామెంట్ అని చూపించడానికి. కానీ అది లాస్ట్ వీడియో వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సరే ఈ వీడియో అర్థం కాదనుకో నెక్స్ట్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. కానీ ఎవరిని ఉద్దేశించి తప్పు చేయడానికి మాత్రం ఏ వీడియోలు మేము చెయ్యము. ఎవరిని తప్పుగా చూపించము, జస్ట్ ఫర్ కంటెంట్ అంతే. సరే నువ్వేం చెప్పాలంటే? నాదేం లేదు, సింపుల్. కొన్ని వర్డ్స్ వీళ్ళు చెప్పేసారు, కొన్ని కట్టప్ప చెప్పేసిండు. ఒకటి ఏంటంటే నేను ఒకటి చెప్తున్నా, సబ్స్క్రైబర్స్ మీరు కొట్టే కమెంట్లు చాలా ఇంపార్టెంట్ మాకు. ఎందుకంటే మేము చేసే మంచి ఏంది చెడేది అనిపిస్తుంది. కానీ కొన్ని పర్సనల్గా చేస్తారు కదా మీరు, కొన్ని పర్సనల్ మాటలు కూడా మాట్లాడతారు. ఏంటంటే మన ఇంట్లో కూడా అందరూ మమ్మీ డాడీ చెల్లెలు అక్కలు అందరు లైఫ్లో ఉంటారు. సో వాళ్ళని ఒక మాట ఏదని అనేటప్పుడు ఒకసారి ఏంది అంటే మేము ఎంటర్టైన్ చేస్తున్నాం అంతే, దానికి మీరు తిడితే మేము చూసి మేము ఏదో బాధపడతాం అంతేగాని. ఇప్పుడు ఎట్లా అంటే అందరం చూస్తాం కదా. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాకి చాలా పవర్ ఉంది. ఎంత పెద్ద అఫీషియల్ అయినా దింపేస్తారు కిందికి, ఎంత పవర్ఫుల్ మీరు. అందరు పవర్ఫులే. సో మీరు ఎట్లా ఉండాలంటే ఏది నిజం ఏది అబద్ధం అని జల్దీ మీరే ఫస్ట్ డిసైడ్ అవ్వద్దు. అది ఎట్లా అంటే మీరు ఏదైతే డిసైడ్ అవుతుండ్రో అదే ఫైనల్, మీరు ఇంపార్టెంట్. సో ఎట్లా అంటే మీరు చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు సొంతంగా గారు, మీరే చేస్తారు వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్. ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా మీరు తయారు చేసేది మీరే, పడేసేది కూడా మీరే. సో మీరు ఏది ఉన్నా అని కూడా కొంచెం ఆలోచించి ఒక స్టెప్ చూసి మాట్లాడితే అలా. అంతకు మించి మేము బ్యాడ్ కామెంట్స్ వల్ల ఎందు గురించి అంటే మేమేమి అనుకోకున్నా సరే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు బాధపడతారని ఒక చిన్న కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు. లైక్ రీసెంట్ గా కూడా చూసినాం, ఎంతో పేర్లు ఖరాబ్ చేయాలని చెప్పేసి అలిగేషన్స్ అవి వేస్తూ ఉంటారు. కానీ వేసే ముందు ఒకసారి ఏంటంటే వాళ్ళు వాళ్ళ పేర్లు ఇవ్వాలని చేస్తారు, కానీ అంతకు మించి ఏమి ఉండదు. ఎప్పటికీ ఒక మంచి మనిషి ఏ రోజైనా మంచి మనిషి, ఒక మంచి మనిషిని బ్యాడ్ చేయాలా అని అనుకున్నారు అనుకోండి, ఏదో ఒక రోజు వాళ్ళు బ్యాడ్ అయిపోతుంది అంతే. సో మంచి మనిషి ఎప్పుడు మంచి మనిషి ఉంటాడు, మీరు అది అర్థం చేసుకోవాలి. సరే ఇప్పుడు మీ డాడీ ఉన్నప్పుడు లైఫ్ ఎట్లా ఉంది, మీ డాడీ లేనప్పుడు లైఫ్ ఎట్లా ఉందిరా? బాధపడకుండా ఉన్నట్టు చెప్పేసే బాబు. ఎవరికైనా బాధ ఉంటుంది భయ్, కానీ చెప్పు లోపల ఒక బాధను తట్టుకొని ఆపుకొని ఉంటే కాదు, కొంచెం మన సబ్స్క్రైబర్స్ కూడా తెలిస్తే బాగుంటది. చెప్పు. డాడీ ఉన్నప్పుడు అంటే ఇంకా నాకేమన్నా చూసుకుంటాడు అన్న. ఇక ఇంట్లోకి ఏం కావాలన్నా, సపోజ్ నేను మోస్ట్లీ ఇంట్లో ఉంటాను కదా, ఇక ఏమైనా ఉంటే డాడీ వచ్చాడు, ఏమైనా ఇంట్లో కూడా హాస్పిటల్ తీసుకుపోవాలన్నా కూడా మా డాడీ చూసుకుంటాడు. అని మా డాడీ తీసుకొస్తాడు. ఇప్పుడు మా రీసెంట్ కూడా మమ్మీకి జర హెల్త్ బాగాలేదు, ఆస్తమా అని, మా అమ్మకి ఆస్తమా, థైరాయిడ్, ఏమంటారు ఇంకా చిన్న హెల్త్ ఇష్యూస్, ఇంకా చాలా పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇక మమ్మీకి హాస్పిటల్ తీసుకోవాలన్నా కూడా కష్టం అవుతుంది. అంటే అట్లా అని కాదు, మా చెప్పాలంటే చెప్పలేము. ఇక నాకు నేను ఎక్స్ప్రెస్ చేయలేను. అది మనిషి లేనప్పుడు అనిపిస్తుంది. నేనైతే చాలా ఒరిగినా మా డాడీ పైన, అది ఇప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నా.
డాడీ బతుకున్నప్పుడు అయితే నేను అండ్ మా అక్క ఇక చాలా ఒళ్ళుంటూ మాట్లాడేసినాము. అంటే ఏం చేయలేము, కానీ ఒకటి మెయిన్ ఏంటంటే డాడీ మమ్మీ, అంటే మమ్మీ ఎప్పటికైనా అంటే మనం ఎక్కువ ఉన్న జనరేషన్లో మమ్మీ మీద ఎక్కువ చూపిస్తాం, కానీ అంటే కనిపించకుండా ఒక రియల్ హీరో మన లైఫ్లో అంటే మన డాడీ. ఎందుకంటే ఎప్పుడైతే ఆ పర్సన్ మన లైఫ్లోకి పోతారో అప్పుడు నిజమైన బాధ్యతలు ఏందో మనకు తెలుస్తుంది. అంటే అది ఎట్లా అంటే అనిపిస్తుంది, అమ్మా ఇన్ని చూస్తుండే నా డాడీ. అసలు మనం కూడా ఆ స్టేజ్కి వస్తాము. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద ఒక మంచి టైం మంచిగా ఉందంటే అందరం ఫాదర్స్ అవుతాము. సో ఆ స్టేజ్లో మనకు అర్థమవుతుంది మన ఫాదర్ ఎంత కష్టపడ్డాడు, ఒక ఫాదర్కి ఎంత బాధ్యతలు ఉంటాయో అప్పుడు మనకు అర్థమవుతుంది. సో మనుషులు ఉన్నప్పుడే వాళ్ళకి ఎక్కువ వాల్యూ చేయాలి. దీన్ని బట్టి నేను ఇంకో విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నా. సో ఏంటంటే చాలామంది కొంతమంది ఈ తెలివి లేని వాళ్ళు ఫాదర్ని తల్లిని రోడ్ల మీద వదిలేసి ఎన్నో ఆశ్రమంలో వదిలేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బాయ్. సో వాళ్ళకి రిక్వెస్ట్ నేను చెప్తున్నా, తల్లిదండ్రులు లేని బాధ లేని వాళ్ళకి తెలుస్తుంది బాయ్. ప్లీజ్ రిక్వెస్ట్ చేసి నేను అట్లా వాళ్ళు మెయిన్ గా చేసేది కూడా ఎందుకు అంటే వాళ్ళ లైఫ్ లో కొంతమంది అమ్మాయిలు వస్తారు, టాక్సిక్ అమ్మాయిలు పెళ్లి చేసుకొని వచ్చేసి మీ మమ్మీ డాడీ వద్దు మాతో అట్లాంటి వాళ్ళని జిందగీలో రానియకండి. ఎందుకంటే ఈ రోజు వచ్చి మీకు ఇష్టమైన వాళ్ళని పక్కన పోమని చెప్పింది, రేపు ఆమె కూడా వెళ్ళిపోతుంది. సో మన అమ్మాయి ఎట్లుండాలి, వచ్చే అమ్మాయి ఎట్లుండాలంటే ఫస్ట్ మనకంటే ఎక్కువ వాళ్ళు ఇంట్లోని వాళ్ళ మమ్మీ డాడీ నోట్లేసి వచ్చిన అమ్మాయి మన ఇంట్లో మన మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీ డాడీ కావాలి. అట్లా ఫీల్ అయిన అమ్మాయిలే లైఫ్ లో తెచ్చుకోండి. మన పక్కన ఉన్న అమ్మాయి మనకు సపోర్ట్ చేసిందంటే మన మమ్మీ డాడీ ఎప్పటికైనా హ్యాపీగానే ఉంటారు. అంతే. సో ఎవరు సొంతంగా కొడుకులు వాళ్ళ అమ్మ డాడీని వదలరు బయట. వచ్చే అమ్మాయిలు ఫోర్స్ చేయడం కానీ ఈమెకి వీళ్ళకి వాళ్ళకి గొడవలు అవ్వడం కానీ అట్లా అవుతా ఉంటుంది. సో అది కొంచెం సెటరేట్ చేసుకుంటే సెట్. మంచి కంటెంట్లు మంచి ఇంటర్వ్యూస్ అయితే నేనైతే ముందుకు వస్తాను. సో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. కిరాక్.